హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా ఉండరా? నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్, చెప్పినా కదా అల్లుడు పుట్టిండని. మేమైతే చాలా హ్యాపీ, ఇంట్లో వాళ్ళు కూడా అందరు హ్యాపీ అనమాట. సో నేనైతే ఇటువంటి ప్రాబ్లమ్ని ఎప్పుడు ఫేస్ చేయలే. ఎందుకంటే మా చిన్న పాప పుట్టినప్పుడు మా బాబు 5 years అనమాట. సో వాడు ఏది చెప్పినా వింటాడు, ఏది పెట్టినా వానంతలా వాడు తినగలుగుతాడు కాబట్టి. ఇప్పుడు మా అల్లుడు పుట్టిండని చెప్పినా కదా, నా కోడలు ఇది ఓన్లీ 2 years అనమాట. దీన్ని చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము దాని చుట్టూ ఎంతమంది ఉన్నా దానికి తినిపించినా ఏం చేసినా కూడా మాతో ఉన్నట్టే ఉంటుంది. కానీ వాళ్ళ మమ్మీని మాత్రం చాలా మిస్ అవుతుంది. వాళ్ళ మమ్మీని మిస్ అవుతుందని వీడియో కాల్ చేస్తే చూడండి ఎంత ఖుషి అవుతుందో. సరే మిస్ అవుతుంది కదా అని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీని చూపిస్తే చేతికి క్యాన్యులా ఇంకా హాస్పిటలైజ్ చేసారు కదా, అస్సలు పోతలేదు. చాలా భయపడుతుంది వాళ్ళ మమ్మీని చూసి. ఇంత చిన్ని మనసుకి ఎంత పెద్ద బాధనో కదా. కానీ ఏం చేసాను, తప్పదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.